క్షీరసాగర మథనం హిందూ పురాణాలలో అత్యంత కీలకమైన ఘట్టం. అమృతం కోసం దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుదేవుని తాడుగా చేసుకుని అమృతాన్ని సాధించను. క్షీరసాగర మథనాన్ని ఎప్పుడు మదించారు, ఎలా మదించారు, అందులో నుంచి ఏమేమి ఆవిర్భవించినాయో మా ఈ చిన్ని నాటకం ద్వారా తెలిపినాము. దూర్వాస మహాముని శ్రీ మహావిష్ణువు నుండి లభించిన పూలహారాన్ని ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు తన వాహనమైన ఐరావతానికి అలంకరించాడు. దానికి కోపాభిక్తుడైన ఋషి ఇంద్రుడిని మరియు దేవతలను శక్తి మరియు అదృష్టాన్ని కోల్పోవాలని శపించాడు. దానితో దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలు త్రిలోకాలు ఓడిపోయి నియంత్రణను కోల్పోయారు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణుని సూచన ప్రకారం రాక్షసంతో సంధి చేసుకుని అమరత్వం కోసం పాల సముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని సాధించమని సంకల్పించారు. మొదలు పెట్టండి. ఆ నారాయణుడి ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ తన భాగం వైపు, దానవులందరూ తోక వైపు కదలండి. ఆగండి, మేము రాక్షసులము, మిమ్మల్ని యుద్ధంలో గెలిచిన వాళ్ళము, పరాక్రమవంతులము. అలాంటిది ఒక పాముతో పట్టుకోవడమా అవమానం. ఇక ఆ విశ్వాజ్ఞ ఎన్నెన్నట్టు శిరసావహించం. మేము తెల్లబాగానే ఉండదము. అలానే కానివ్వండి. ఆగండి, ఆగండి. మందర పర్వతం సాగరంలో నిలువెరదు, వదనం అసంభవం. హే లోకనాథ, నీవే మాకు దిక్కు. క్షీరసాగర మదనాన్ని పూర్తి చేయుటకు శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తనపై నిలిపాడు. శుక్రాచార్యుల వారు వారి దగ్గర ఉన్న సంజీవని మంత్రంతో మమ్మల్ని కాపాడారు. ఇప్పుడు మీరే శక్తి
క్షీరసాగర మదనం నుండి కామధేనువు, ఉచ్చైషవము, కౌస్తుభమణి, అప్సరసలు, లక్ష్మీదేవి, వారుని, చంద్రుడు, పారిజాత వృక్షం, శంఖం, ధన్వంతరి, చిట్ట చివరిగా అమృతం ఆవిర్భవించెను. నానారాజా, ఒప్పందం ప్రకారం అమృతం ఇరువురికి చెందును. అమృతం మా చెంతన ఉండగా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఈ అమృతాన్ని మేమే సేవించదము, అమరులమయ్యేదము, ముల్లోకాలను ఏలెదము. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. దానవుల నుండి అమృతాన్ని సాధించుటకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించెను. ఓ సుందరి, ఎవరు నీవు? నీ అపురూపమైన లావణ్యంతో మమ్మల్ని మంత్రముగ్ధులను చేసెదవు. నేను జగన్మోహిని, మీ క్షీరసాగర మదన విజయాన్ని పంచుకోవాలని విచ్చేశాను. మోహిని అయి దేవతలకు దానవులకు సమానంగా పంచండి, అదే న్యాయం. శాపంతో కోల్పోయిన నీ వదనంతో తిరిగి చేరను. ఉచ్చైషవము మీకే ఇచ్చింది. ఇక మీకు అది అమృతమేగా, దానిని సమానంగా పంచుకుందాం. లేదు లేదు లేదు. ఆగండి ఆగండి, మీకు సమ్మతమైతే నా స్వహస్తాలతో ఈ అమృతాన్ని మీ అందరికీ అందిస్తాను. తరువాత పక్షపాతం మొదలైంది. మాకు సమ్మతమే, మాకు సమ్మతమే. వీడు రాక్షసుడు, మాలో కలిసిపోయాడు. ఈ సగభాగం శిరస్సు రావుగాను, శిరశ్చేతం చేసిన భాగం కేతువుగాను ప్రసిద్ధి చెందుతుంది. ఈ విధంగా దేవతలు అమృతాన్ని సాధించి అమరత్వాన్ని పొందారు. సమిష్టి కృషి, సహనం మరియు పట్టుదల ఉంటే ఎటువంటి అసాధ్యమైన కార్యాన్నైనా సాధించవచ్చు.
children.